దాని పేపర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. జీకే పరంగా అయితే స్టాండర్డ్ పార్టు, కరెంట్ అఫైర్స్ క్లబ్ చేసి అడగడం జరిగింది. ఎక్కువగా మ్యాచింగ్స్, కింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది అని ఎక్కువగా అడగడం జరిగింది. ఎలా అడుగుతున్నారంటే, మీకు ఉదాహరణ చెప్తే ఈరోజు అడిగిన బిట్లో క్రింది వాటిలో సరైనది ఏది అని ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ భారతరత్న అందుకున్న మొదటి భారతీయుడు సి రాజగోపాలాచారి. రెండో స్టేట్మెంటు రామన్ మొగసెసే అవార్డు అందుకున్న 1958లో రామన్ మొగసెసే అవార్డు 1958లో ఆచార్య వినోబా భావే అందుకున్నాడు. ఈయన తొలి భారతీయుడు. అంటే ఇక్కడ ఇయర్ గుర్తుండాలి, ఆయన తొలి భారతీయుడా కాదా అనేది గుర్తుండాలి. అవన్నీ గుర్తుపెట్టుకొని చేయాలి. ఇయర్స్తో పాటు మెన్షన్ చేసి అడిగారు. వీటి ఇచ్చిన స్టేట్మెంట్లో 1958 తప్పైనా కానీ అది సరికానిదే. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి 1, 2 సరైనవి, 2, 3 సరైనవి, 2, 3, 4 సరైనవి ఇలా అడుగుతున్నారు. అంటే కంటెంట్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప వీటికి ఆన్సర్ చేయలేం. జీకేకి సంబంధించి అయితే అనుకున్నంత ఈజీగా అయితే లేదు, కాబట్టి ప్రతిదీ చూసుకోండి. ఇక పిఐఈ విషయానికి వస్తే ఎన్ఈపి 2020 ఎవరి అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది? డాక్టర్ కస్తూరి రంగన్. అది డైరెక్ట్ పెట్టించారు. తర్వాత హంటర్ కమిషన్, మొదలియార్ కమిషన్, సార్జెంట్ కమిషన్, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఇచ్చి ఇటు పక్క మ్యాచింగ్స్లో యుద్ధానంతర కమిటీ, మొదటి భారతీయ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ ఇలా మ్యాచింగ్ అడిగారు. ఇది యాజ్ ఇట్ ఈస్గా అడిగారు దీన్ని. ఓకే. తర్వాత ఆర్టీ 2009 యాక్ట్ ప్రకారం టీచర్ పీపుల్ రేషియో ఎంత అని అడిగారు. అవి చూసుకోండి. ఇది ప్రాచీన కాలంలో విద్యా విధానం గురించి అయితే అడగలేదు. స్కూల్ అసిస్టెంట్లో నిన్న మ్యాథ్స్కి అడిగారు. ఈరోజు అయితే ఆ ఏరియాని టచ్ చేయలేదు, కాబట్టి యాక్ట్స్ చూసుకోండి. తర్వాత ఆర్టికల్స్ అడుగుతున్నారు. అది పాలిటీ చూపేటప్పుడు మళ్ళీ చెప్తాను. తర్వాత సైకాలజీకి వచ్చేసరికి ఒక బుక్ అడిగారు, ఏ మ్యాన్ ఆఫ్ సర్చింగ్. బుక్ అనేది ఫ్రాంక్లిన్ విక్టర్ రాశారు. ఇది కొత్త బుక్, ఇది ఎక్కడా వినలేదు. ఏ మ్యాన్ ఆఫ్ సర్చింగ్. ఈ బుక్ ఎవరు రాశారంటే ఫ్రాంక్లిన్ విక్టర్. కాబట్టి బుక్స్ ఒకసారి చూసుకోండి. సైకాలజీలో బుక్స్ గురించి అడిగే అవకాశం ఉంది. కొత్త బుక్స్ వస్తున్నాయి. అంతకుముందు కూడా మనకి టెట్లో కొత్త బుక్ పిగ్మేలియన్ ఇన్ ద క్లాస్ రూమ్ అని ఇలాంటి బుక్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత మనం చూసుకుంటే కనుక అభ్యసన సిద్ధాంతాల మీద క్వశ్చన్ అడగలేదు. తర్వాత ప్రజ్ఞా పరీక్షల మీద క్వశ్చన్ అడిగారు. కోల్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఇది ఏ ప్రజ్ఞా పరీక్షలో భాగం అనేది అడగటం జరిగింది. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే నిన్న అడిగింది మందబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత, ఇలా అడుగుతున్నారు. ఇక సైకాలజీ విషయంలో ప్రతిదీ వరుసగా చూసుకుంటారండి. క్రింది వాటిలో సృజనాత్మక అయినది ఏది అంటే 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఇది సృజనాత్మకత కదా మనం చెక్ చేయాలి. ఓకేనా. రక్షతంత్రాల్లో బిట్ అడగలేదు. నిన్న శూన్య బదలాయింపు మీద క్వశ్చన్ వచ్చింది నిన్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి. ఈరోజు ఆ టాపిక్ మీద టచ్ చేయలేదు. అంటే నెక్స్ట్ రేపు టచ్ చేయరని కాదు, ఒక్కో షిఫ్ట్కి ఒక్కో ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ షిఫ్ట్ ఈజీగా వచ్చింది, నెక్స్ట్ షిఫ్ట్ హార్డ్గా రావచ్చాము చెప్పలేము, వాళ్ళ ఇష్టం. ఎగ్జామినర్ ఒకే ప్యాటర్న్, కాకపోతే ఇచ్చిన సిలబస్ నుంచి దాటైతే పోవటం లేదు. వాళ్ళు ప్యాటర్న్ మార్చుకుంటే కొన్ని ఏరియాస్ కొన్ని షిఫ్ట్లకి, కొన్ని ఏరియాస్ వరకే కొన్ని షిఫ్ట్లు. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసరికి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ ఈ 2 టెన్సిల్ మీద ఈరోజు క్వశ్చన్స్ వచ్చినాయి. ఎక్కువ గ్రామర్ పాయింట్స్ కూడా టచ్ చేయలేదు. ఓకేనా. సినోనిమ్ మీద ఒక బిట్ వచ్చినట్టుంది. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద ఒక బిట్ వచ్చింది. ఓకే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చి పక్కన ఆ వెర్బ్ ఇచ్చి మనకి కీవర్డ్స్ ఉంటాయి. ఇచ్చిన సెంటెన్స్లో ఆ కీవర్డ్ని బట్టి అది ఏ టెన్స్లో చూసి దాన్ని బట్టి ఆ వెర్బ్ ఫామ్ని అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి, బ్లాంక్లో ఫిల్ చేయాలి. అలాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి చెక్ చేసుకోండి. తర్వాత ఇంగ్లీషు 3rd నుంచి 8th వరకు ఉన్న పోయమ్స్లో పోయెట్ గురించి మనం రాసేటప్పుడు అక్కడ బుక్స్ ఉన్నాయి.
ఆ బుక్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. రస్కిన్ బాండ్ బుక్ గురించి ఈరోజు క్వశ్చన్ పడింది, అది ఒకటి చూసుకోండి. తర్వాత మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి మెన్సురేషన్లో బిట్ వచ్చింది, ఏరియాస్ పెరిమీటర్ మీద బిట్ అడిగారు. తర్వాత ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ టాపిక్ మీద బిట్ వచ్చింది. ఫ్యాక్టర్స్, ఓకేనా, ఎక్స్ప్రెషన్స్ ఫ్యాక్టర్స్, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని ఫ్యాక్టరైజ్ చేసి కింద మెన్షన్ చేయటం. తర్వాత a = 2 b = 3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² - ab + b², ఇలా బిట్స్ చేసుకోగలిగితే అన్ని నిదానంగా చేసుకోగలిగితే మ్యాథ్స్ సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత పూరక కోణాలు సంపూరక కోణాలు అనే టాపిక్ మీద పూరక కోణాలని సంపూరక కోణాలని రెండు కలిపి బిట్టిచ్చారు. తర్వాత గసాబా కనుక్కోండి, 3 సంఖ్యలు ఇచ్చి వీటి గసాబా ఎంత, ఓకేనా. తర్వాత క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పి 2.5 గంటలు = ఇన్ని నిమిషాలు, 2.5 కిలోమీటర్లు ఇన్ని సెంటీమీటర్లు, అలా ఏబీ సరైనవి ఏబీసీ సరైనవి అని అడిగారు. తర్వాత మా మెథడాలజీ విషయానికి వచ్చేసరికి మ్యాథ్స్ మెథడాలజీ విషయంలో బ్లూమ్స్ టాక్సానమీలో బిట్ వచ్చింది. పీరియడ్ పథకం గురించి ఒక బిట్ అడిగారు. ఇంకా మనం చూసుకుంటే కనుక తర్వాత సైన్స్లో బయాలజీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది అని ఇచ్చి మొక్కల గురించి ఒకటి వచ్చింది. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఒకటి, జీర్ణక్రియ గురించి ఒకటి ఇచ్చి ఈ మూడిట్లో సరైనది ఇది టిక్ చేయండి అన్నారు, ఓకేనా. తర్వాత హార్మోన్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. హృదయ స్పందన రేటు పెంచుతూ కళ్ళు పెద్దవి చేసే హార్మోన్ ఏది, అలా బిట్టడం జరిగింది. అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఫిజిక్స్లో అయితే ప్రాబ్లమ్స్ పరంగా ఏమీ లేదు. కాంతి పాఠం నుంచి అయితే ఒక్క బిట్టు రాలేదు. విద్యుత్ పాఠం మీద బిట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మనకి సోషల్లో తైమూర్ ఎవరిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు అని. తర్వాత ఆర్టికల్స్ అడిగారు. ఏ ఆర్టికల్ పరంగా కుల మత పరంగా వివక్షత చూపకూడదు అని తెలిపే ఆర్టికల్ ఏది. తర్వాత జీకే పరంగా అయితే యుఎస్ఎస్ఆర్ నుంచి మనం తీసుకున్నటువంటి రాజ్యాంగంలో తీసుకోబడిన భాగం ఏది, అది జీకేలో పార్ట్, ఓకేనా. ఇలా ఆర్టికల్స్ కూడా అడుగుతున్నారు. ఇక జాగ్రఫీ పరంగా అయితే ఒకే ఒక బిట్ వచ్చింది. అది కూడా పటాలను మనం చూసేటప్పుడు స్కేల్ తీసుకుంటాం కదండి, దిక్కులను నిర్ణయిస్తాం. అది ఏ దిక్కుని ప్రధాన దిక్కుగా తీసుకొని దిక్కులను సూచిస్తాం అని చెప్పారు. ఇలా అడగటం జరిగింది. కాబట్టి చూసుకోండి ఒకసారి. మెథడాలజీ కూడా పర్వాలేదు, ఓవరాల్గా అయితే పేపరు మీడియంకి హార్డ్కి మిడిల్లో ఉంది. అంటే మనం చదువుకున్న వాళ్ళకి ఈజీ, చదవని వాళ్ళకి హార్డ్ అని చెప్పడం కాదు, కానీ పేపర్ అయితే జీకే పరంగా యావరేజ్ రెస్పాన్స్ మనం తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒకళ్ళ రెస్పాన్సే కాదు, మనకు తెలిసింది 10 మందే, తెలియకుండా రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారు, ఓకేనా. వాళ్ళందరూ రెస్పాన్స్ మనం క్రైటీరియాగా తీసుకోవాలి, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి, ఓకేనా. ఇంతమందిలో కొంతమంది లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారు, ఈసారి ఇదే ఫస్ట్ డిఎస్సి రాసేవాళ్ళు ఉన్నారు, ఇదే లాస్ట్ డిఎస్సి రాసేవాళ్ళు ఉన్నారు, ఓకేనా. అందరి రెస్పాన్స్ మనం క్రైటీరియాగా తీసుకోవాలి. కాబట్టి పేపర్ అనేది అబోవ్ యావరేజ్, ఓకే. హార్డ్కి మీడియంకి మధ్యలో ఉంది. కాబట్టి ఎవరు ఏం టెన్షన్ పడద్దు. ఈ పేపర్లో కవర్ అవ్వని టాపిక్స్ నెక్స్ట్ పేపర్లో కవర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పేపర్లో వచ్చిన ఏరియాస్ అన్నీ కవర్ చేసుకుంటూ మీ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకే. ఆల్ ది బెస్ట్.